హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 6 ఆఫ్ 45 డేస్ ఛాలెంజ్ సిరీస్ అనమాట. ఇవాళ వచ్చేసి మీరైతే గుడ్ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్తా అనమాట. లాస్ట్ వరకు అయితే చూడండి, నార్మల్ పుషప్స్ అండ్ పుల్అప్స్ చేసి కూడా మీరైతే మంచి ఫిజిక్ అయితే మెయింటైన్ చేయొచ్చు. గైస్, చాలా మందికి అయితే పుషప్స్ ఎంత డిస్టెన్స్ చేతుల్లో అయితే తీసుకోవాలో తెలియదు అనమాట. ఇప్పుడైతే నేను చెప్తా అండు, మీరైతే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీరైతే పుషప్స్ అయితే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీ చేతులు అనమాట ఇలా నేల మీద పెట్టి దగ్గరికి ఇక్కడ నుంచి ఒక జానా అనమాట, ఇక్కడ నుంచి ఒక జానాలు ఇలా పుషప్స్ పొజిషన్ అనేది తీసుకొని మీరైతే ఇది నార్మల్ పొజిషన్ అనమాట. మీరు పూర్తి ఇలా ముందుకున్నది, ఇలా వెనక్కి అయితే ఉన్నది అనమాట. ఇది నార్మల్ పొజిషన్ అనమాట. ఇలా పుషప్స్ అయితే 1 2 3 4 ఇలాగైతే చేయాలన్నమాట. మీ షోల్డర్కి అయితే స్ట్రైట్ ఉన్నారు, కొద్దిగా ముందుకుండి మీరైతే పుషప్స్ చేయాలా. షోల్డర్ స్ట్రైట్గా ఉండి అయితే చేయొద్దు, షోల్డర్ పైన అయితే వస్తుంది. కొద్దిగా ముందుకుండి ఇలా అయితే చేయండి. సో గైస్, మీరు వచ్చేసి నేను చూపించినట్టయితే పుషప్స్ అయితే డైలీ ఒక 50 అయితే చేయనీకి అయితే ట్రై చేయండి. ఇంకా మీకైతే పుషప్ చేయడం చేయనీకి రాకుంటే కనుక నేను డే 1 వీడియోలో అయితే చెప్పాను అనమాట. 45 డేస్ ఛాలెంజ్లో డే 1 వీడియోలో పుషప్స్ ఎలా చేయాలో 3 స్టెప్స్ అయితే నేను చెప్పా. ఆ స్టెప్స్ చూసి మీరు ఫాలో అయ్యి ఈజీగా అయితే పుషప్స్ డే బై డే ఇంక్రీజ్ చేసుకోనికైతే ట్రై చేయండి. సో గైస్, ఇలా పుషప్ చేసి కూడా మీరైతే మీ బాడీ ఫిజిక్ అనేది మంచిగా అయితే మెయింటైన్ చేయొచ్చు. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందో కామెంట్ అయితే చేయండి గైస్.